మనకు ఒకప్పుడు ఇండియన్ టీంలో చూసుకుంటే ఓడే ఫార్మాట్ని కానీ లేదంటే టెస్ట్ ఫార్మాట్ ఏదైనా సరే T20 ఫార్మాట్ లాగా ఆడే ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది వీరేంద్ర సెహ్వాగ్. అయితే సెహ్వాగ్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో దాని తర్వాత ఆ ప్లేస్ని భర్తీ చేస్తుంది ఎవరు? యశస్వి జైస్వాలే కదా. ఎందుకంటే అతను ఓడే ఫార్మాట్ అయినా సరే టెస్ట్ ఫార్మాట్ అయినా సరే విధ్వంసం క్రియేట్ చేయాలంటే అతని తర్వాత ఎవరైనా సరే మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి అతను T20 దేనైనా సరే T20 ఫార్మాట్ లాగా ఆడగల ఎబిలిటీ ఉన్న జైస్వాల్ని ఇప్పుడు ఏషియా కప్ T20 ఫార్మాట్లో జరుగుతుంది. మరి దీనికి సెలెక్ట్ చేయకపోవడం అనేది చాలామందికి కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో మరి దీంట్లో భాగంగానే మరి అశ్విన్ అదే మాట్లాడాడు. దాని తర్వాత మదన్ లాల్ గారు కూడా సేమ్ అదే విధంగా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ అశ్విన్ అంటుంది ఏంటంటే ఇప్పుడు మనకి T20 ఫార్మాట్లో జైస్వాల్ స్ట్రైక్ రేట్ చూసాం అనుకోండి, ఏకంగా 160 స్ట్రైక్ రేట్ ఉంది. మరి దాంతోపాటు అతనికి ఏ ఫార్మాట్లో ఛాన్స్ ఇచ్చినా సరే, మీరు టెస్ట్ క్రికెట్లో ఛాన్స్ ఇచ్చినా కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు. మరి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఏది టీం కోసం ఎప్పుడైనా సరే అవసరమైనప్పుడు కీలక ఇన్నింగ్స్లో ఆడగల ఎబిలిటీ ఉన్న జైస్వాల్ని అసలు ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనేది కూడా ఇప్పటివరకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో దాంతోపాటు మరి శుభ్మన్ గిల్ని అయితే సెలెక్ట్ చేశారు. మరి టీం కోసం మరి అవసరమైన పరిస్థితుల్లో టీంను ఆదుకున్న ప్లేయర్లని గుర్తించకపోవడం అనేది సో ఇది చాలా బాధాకరం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో దాంతోపాటు మరి మదన్ లాల్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. ఏమన్నారంటే మరి ఒక పక్కన శుభ్మన్ గిల్ని సో అంతకుముందు చూసుకుంటే ఇంగ్లాండ్ సిరీస్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అతను సెలెక్ట్ చేశారు, ఇదంతా ఓకే. కానీ మరి జైస్వాల్ని సెలెక్ట్ చేయకపోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పేసి ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి మనకి ఒక పక్క చూస్తే అభిషేక్ శర్మ ఉన్నాడు కాబట్టి అతను కూడా ఒక విధ్వంసకర బ్యాట్స్మెన్ కాబట్టి మరి అతనికి బ్యాకప్గా ఇక్కడ జైస్వాల్ని అయితే స్టాండ్ బైగా పెడతాం జరిగిందనమాట.